వెల్కమ్ టు యార్కాడ్ సార్ ఫ్రమ్ న్యూ యంగ్ ఫ్యామిలీ. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు కేసీఆర్ కే చిన్నారెడ్డప్ప, నేను తిరుపతి నుంచి వచ్చాను. ఓ గ్రేట్ సార్. సార్ మన క్యూర్ సెల్ ని మీరు ఎంత కాలం నుంచి వాడుతున్నారు, దానికి వచ్చిన రిజల్ట్ ఏంటి ఒకసారి చెప్తారా? నేను ఒక 55 డేస్ గా నేను క్యూర్ సెల్ వాడుతున్నాను సార్. ఫస్ట్ ఒక 10 to 15 డేస్ వచ్చి 2 times యూస్ చేశాను. రైట్ నౌ మార్నింగ్ ఒక పూటే వాడుతున్నాను. రైట్ సార్. యాక్చువల్లీ మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వాడారు, దాని రిజల్ట్ ఏంటి? సార్ నా ప్రాబ్లం వచ్చేసి జనరల్గా 1 కోటి మందికి మాత్రమే ఒకరికి వస్తుంది ఒక డిసీజ్, అట్లని చెప్పి భయపడద్దండి. సో కోవిడ్ లాంటి భయంకరమైన డిసీజ్ కాదు, ఎమోషనల్ అర్టికేరియా సార్ నాది. ఎమోషనల్ అర్టికేరియా అంటే ఎమోషన్స్ మీద చాలా సివియర్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఎక్కువ బాధ లేకపోతే ఎక్కువ ఏడుపు ఏదైనా వచ్చినా, అంటే ఏదైనా కష్టాలు ఏదైనా వచ్చిందనుకోండి, సూసైడ్ చేసుకోవాలనే థాట్ ఎక్కువ ఉంటుంది. బాడీ మొత్తము ఐ మూవీలో కదా అతనికి ఉబ్బిపోతుంది చూడండి, ఆ విధంగా ఉబ్బిపోతుంది అనమాట నాకు. ఓకే, అలాంటిది ఇప్పుడు మీకు చాలా మటుకు తగ్గింది సార్. ఈ డిసీజ్ నేను దాదాపు ఒక 10 to 15 yearsగా ఫేస్ చేస్తున్నాను. ఐడెంటిఫై అయింది 5 yearsగా. చాలా మెడికల్ కాలేజెస్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ 5 yearsగా అడ్మిషన్లో ఉన్నాను. బట్ దాన్ని క్యూర్ సెల్ ఇప్పుడిప్పుడే మ్యాక్సిమం ఒక 30 to 40% రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది అంటే రియలీ గ్రేట్ సార్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఏంటంటే నేను ఆగస్టు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను. ఆగస్టు 4వ తేదీ నేను సో ఒక 10 feet హైట్ నుంచి పడిపోయాను సార్. చెట్లు కట్ చేస్తూ, నా ప్రొఫెషన్లో నేను బేసికల్గా చెట్లు కట్ చేయాలి, పోల్కి వర్క్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 10 feet హైట్ నుంచి పడిపోయాను. 1 month హాస్పిటల్ అడ్మిట్ అయినాను రీసెంట్గా సార్. ఆగస్ట్ 4th విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను. అప్పుడు నా సిచ్యువేషన్ ఇలా ఉండింది, నడవలేని స్టేజ్. డాక్టర్ ఏం చెప్పారంటే నియర్లీ ఒక 6 months వరకు పైకి లేకూడదు, నడవకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, వంగకూడదు, లేకూడదు, ఇది చెప్పారు. సో నేను ఎగ్జాక్ట్లీ ఒక 26th డే మా శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి, నీకు ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ ఇస్తాను, వాడు చూడు, నీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు చెప్పు అనేసి అన్నాడు. సో ఆయన తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. నేను ఏదైనా సరే వెల్నెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. సో స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసినప్పుడు డౌట్తో స్టార్ట్ చేసిన, పని చేస్తుందా పని చేయదా అనేసి. నా డౌటే నాకు రిజల్ట్ రావడానికి లేట్ అయింది సార్, టు బి ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో నాకు రిజల్ట్ ఎంత వచ్చిందంటే, ఈరోజు యాక్చువల్లీ స్కిన్ డిసీజ్ వచ్చిందంటే ఇలా మారిపోతుంది. ఈ రోజు నా సిచ్యువేషన్ ఇది సార్. జస్ట్ రీసెంట్గా నేను చెట్లెక్కి మళ్ళీ పని చేయగలుగుతున్నాను. రీసెంట్గా సైక్లోన్ వచ్చినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు పోలెక్కి పనిచేశాను. వెరీ గ్రేట్ సార్. అయితే మీరు ఇంత మంచి మన ప్రోడక్ట్ని ఇంకెవరికైనా మీరు షేర్ చేశారా, అంటే ఎవరికైనా రికమెండ్ చేశారా? చేస్తుంటే దాంట్లో ది వెరీ బెస్ట్ రిజల్ట్ ఏదైనా అంటే చెప్పండి సార్. సార్ నేను రికమెండ్ చేశాను సార్. ఎందుకంటే నాకు ఏదైనా హార్ట్ఫుల్గా టచ్ అయిందంటే నేను అది 10 మందికి చెప్పడం నాకు చాలా అలవాటు. అది మంచి అని అనిపించిందంటే నాకు చాలా మందికి చెప్పడం అలవాటు. నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రమోట్ చేయలేదు సార్ ఎవరికి. సో నాకు హార్ట్ఫుల్గా నాకు అది నచ్చింది కాబట్టి నాకు బాగా వెల్ విషర్ అయినటువంటి, నాకు సిస్టర్ లాగా ఉన్నటువంటి మాకు శ్రీదేవి మేడం అని ఉన్నారు, ఆమెకి నేను రెఫర్ చేయడం జరిగింది. ఆమె కూడా చాలా ఎంత అంటే 2 times సర్జరీ అయింది. సో అడిగింది, తగ్గుతుందా అంటే నేను హార్ట్ఫుల్గా చెప్పినాను, మేడం నేను ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, మీరు వాడి చూడండి, రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి అని చెప్పాను. 3rd time సర్జరీకి వెళ్ళాల్సిన ఆమె క్యాన్సర్ గ్లాండ్స్లో సర్జరీ లేకుండా ఈరోజు చాలా హ్యాపీగా నాతో పాటు యార్కాడ్కి వచ్చారు. సూపర్ సూపర్ సూపర్. ఓకే, మంచి థ్యాంక్స్ చెప్పొచ్చు క్యూర్ సెల్ కి. థ్యాంక్ యూ క్యూర్ సెల్, థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ థ్యాంక్స్, టు బి హానెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఎంటైర్ వరల్డ్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో హార్ట్ఫుల్ గా చెప్పండి, రిజల్ట్ రాలేదు అని మాత్రం దయచేసి మైండ్ లేకపోవద్దండి. ఎందుకంటే దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే రిజల్ట్ వస్తుందా రాదా అని డౌట్తో వాడినాను. కానీ నా రిజల్ట్ నాకంటే ముందు నా సీనియర్స్ ఐడెంటిఫై చేశాను. నాతో పనిచేసేటువంటి నా కొలీగ్స్ కూడా, ఏం నీ ఫేస్ లో గ్లో వస్తుంది, ఏం ఈ మధ్య హ్యాపీనెస్ ఎక్కువైపోతుంది అనేసి అని మాట్లాడడం జరిగింది. సూపర్ సూపర్. సార్ తన్ని వరవైంది సార్.